చాలా ధైర్యవంతుల్లా ఉంటారు. ఏమైనా చెప్తే ఏం చెప్తారో తెలుసా? ఏమాత్రం బెంగపడద్దు అని. కానీ లోపలే బెంగపడుతూ బాధపడుతుంటారు. చూడండి, ఆలోచించి మీ పరిస్థితి ఏమైందో. అందుకే అంటుంటాను, ప్రతి విషయం చెప్తూ ఉండమని. కానీ చెప్పరు. మీరు అన్ని విషయాలు మనసులోనే పెట్టుకుంటారు. ఇంకా ఊరుకోరమ్మా, ఊరుకో. అంతా చక్కబడుతుంది. పిన్ని, మావయ్య, ఈయన కోలుకుంటారు కదా, ఈయనకు నచ్చ చెప్పండి. అలాగే తింటండి. ఈ ప్రపంచం పోకడ, సమాజము, అలాగే జాతి గురించి బెంగ వదిలేసి ముందుగా తన గురించి ఆలోచించమనండి. లేదంటే నేను తనతో మాట్లాడను. డ్రామా చూడగానే నువ్వు చాలా పనికొస్తావని నాకు అర్థమైపోయింది. అంతే, వాడు ఇక ఏది చూసుకునేందుకు మిగలడు. ఉదయానికల్లా మొత్తం అయిపోతుంది. ఇదే సంతోషంలో వేడుక చేసుకుందాం. అయితే ఈ సందర్భంగా చీర్స్ చెప్పుకుందాం. అమ్మా, మనసు బాగా కంగారు పడుతోంది. భీమ్ కోలుకుంటాడు కదా. ఏడోకు పులియా, భీమ్కి ఏమీ కాదు. తను త్వరలోనే కోలుకుంటాడు. పురంజనన్న, భీమ్ ఎలా ఉన్నాడు? ఇప్పటి వరకు బానే ఉన్నాడు. మన భీమ్ రేపు ఉదయానికల్లా స్పృహలోకి వస్తాడని డాక్టర్ చెప్పాడు. పులియ గారు, మీరు ఇలా కంగారు పడకండి. డాక్టర్ గారు చెప్పారు కదా, చూస్తుండండి, మన భీమ్ ఉదయం కల్లా కోలుకుంటాడు. అలా ఎలా స్పృహలోకి వస్తాడు? ఎవరికైనా తెలుసా ఏంటి భీమ్కు విషం ఇవ్వడం జరిగిందని? అలాగే డాక్టర్ కూడా వైద్యం చెయ్యనే లేదు. భీమిక మళ్ళీ తిరిగి ఇక్కడికి రానే రాలేడు. నాన్న, అత్తయ్య, వచ్చి భోజనం చేయండి. అమ్మా రమా, కొంచెం భోజనం చెయ్యి. వద్దు మావయ్య, మీరందరూ భోజనం చేయండి, నేను ఇక్కడే ఉంటాను. పదన్నయ్య, కాస్త ఎంగిలి పడదాం.
రమా, నేనేం చెప్తున్నానో ఒకసారి నేను చెప్పేది విను. రమా, నేను చెప్తుంది నీకే. నాకేం వినాలని లేదు. నువ్విలా చీపురెందుకు విసిరేస్తున్నావు రమా? ఎందుకంటే నాకు కోపం వస్తుంది. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. రమా, కోపడ్డానికి నీకు పూర్తిగా హక్కుంది, కానీ ఈ విధంగా చీపురుని మాత్రం విసిరేయొద్దు. తీసుకో. అలాగే ఈ చీపురుని గౌరవించడం నేర్చుకో. గుర్తుంచుకో, ఈ చీపురు ఒక కుటుంబానికి ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తుంది. నేను పుస్తకాలను ఎలా గౌరవిస్తానో అలాగే నువ్వు, నేను, మనం అందరం ప్రతి ఒక్కదాన్ని, ప్రతి ఒక్క వస్తువుని గౌరవించడం మంచిది. ఒకరికి ప్రపంచాన్ని ఏర్పాటు చేసే వాటిని, అలాగే ఆ వస్తువుల్ని గౌరవించటం వల్ల మనల్ని మనం ఆ ప్రపంచాన్ని కూడా గౌరవిస్తూనే ఉంటాం. ఇక మనం ఆ ప్రపంచాన్ని గౌరవించినప్పుడు ఆ ప్రపంచం కూడా తెలుసో తెలియకో మనకు తోడుగా ఉంటుంది. అర్థమైందా? ఒక డాక్టర్ తన కోటుని ఇలా ఎలా పడేస్తాడు? హాస్పిటల్ ప్రపంచమా, నాకు సహాయం చేయగలిగితే చేయి. తనను వీలైనంత త్వరగా స్పృహలోకి తీసుకురా. ఈ రొట్టెలు ఎవరు చేశారు? నాన్న, అది హడావుడిలో కొంచెం అలా అయిపోయాయి అంతే. ఈ రొట్టెలు లక్ష్మి లేదా జీజాబాయ్ మాత్రం చేయలేదు. ఈ రొట్టెలు నువ్వు చేసావా? అది ఏంటి? నాన్న, లక్ష్మి ఇంకా అమ్మ చేయడానికి నిరాకరించారు, అందుకే నేనే చేయాల్సి వచ్చింది. మావయ్య, మావయ్య, ఏమైంది? మావయ్య, మావయ్య, ఆయన సరే మరి, నేను మా ఇంటికి వెళ్తాను, కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. రేపు ఉదయం హాస్పిటల్కి కూడా వెళ్ళాలి. మీరు వెళ్ళండి, నిద్రపోండి. ఉదయం ఒక్కసారి భీమరావు ఇక ఈ ప్రపంచంలో లేడని వింటే అప్పుడు నేను నిద్రపోతాను ప్రశాంతంగా. వెళ్ళండి. నరోత్తమ్ జోషి, తెల్లారక ముందు రాత్రి ఇంకా మిగిలే ఉంది. ఈ నరోత్తమ్ జోషితో కలిసి మీరు నా భర్తను ఏం చేశారో చెప్పండి. నేనేం చేశాను? ఏం చేయలేదు కదా. మీరిద్దరూ ఇక్కడ దేని గురించి వేడుక చేసుకుంటున్నారు? అరే రామ్జీ, నిజానికి మేము పాత స్నేహితులం. ఇక మేము ఇంత పాత మిత్రులా? అది హాస్పిటల్లో డాక్టర్ గారి కోట్లో తమరు ఖరీదైన గడియారం వదిలేస్తారా? వెతక్కండి, నా దగ్గర ఆధారం కూడా ఉంది. చూడండి, మీరంతా ఏదో పొరపాటు పడుతున్నారు.
డాక్టర్ గారు ఎలాంటి పొరపాటు పడలేదు. మీరిద్దరూ కలిసి ఇక్కడ ఏం చేశారో మాకు బాగా తెలుసు. డాక్టర్ గారు, నేను నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒకవేళ మీరు మాతో పాటు రావడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేసినా ఏం చేస్తారు మీరు? నేను మీ ప్రాణాలు తీస్తాను. మీరు నాతో పాటు రండి. చెయ్యదులండి. పదండి నాతో పాటు. చెయ్యదులో. మీరు ఇలా వినరు కదా, రండి. నరత్తం జోషి, అక్కడే ఆగిపో, లేదంటే నీ మొత్తంతా దించేస్తాను. వీడికి వైద్యం చేయండి. అన్నట్టు జాగ్రత్త, ఒకవేళ నా తమ్ముడికి ఏదైనా జరిగితే మీరు బ్రతకరు. అన్నట్టు నేను ఆంగ్లేయ మిలిటరీలో రిటైర్డ్ ఆఫీసర్ని. నాకు గవర్నర్ కూడా తెలుసు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నేను ఇంజెక్షన్ ఇచ్చేసాను. ఉదయానికల్లా ఇతను స్పృహలోకి వస్తాడు. వీళ్ళంతా వెళ్ళడానికి ముందే ఆ భీమరావు ఏదో విధంగా చేస్తే చాలు. తర్వాత ఈ కేసుని ఎలా ఎదుర్కోవాలో నేను చూసుకుంటాను. ఎంత డబ్బుందంటే నన్ను నేను అలాగే ఆ డాక్టర్ను ఈ కేసు నుండి కాపాడుకోగలను. భీమ్, పడుకుని ఉండండి. అరే ఆగండి డాక్టర్ గారు, ఏమైంది? భీమరావు పైకి పోయాడు కదా, నాకు విషయం పూర్తిగా చెప్పు. ఎలా చేసావు? వాడిని ఎలా చంపావు? చెప్పు. డాక్టర్ గారు కాపాడారు. డాక్టర్ గారు, మీరు ఏదైతే చేశారో అది తప్పు. కానీ మీరు నా కొడుకు ప్రాణాల్ని కాపాడారు. అందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. కానీ మీరిద్దరూ ఏ తప్పైతే చేశారో దాన్ని నేను ఎప్పటికీ క్షమించలేను. ఏంటి? క్షమించలేవా? నీకున్న స్తోమత ఎంతని చెప్పు రంజీ. స్తోమత ఎవరికి స్తోమత ఉందో వాడికి స్పృహ వచ్చింది.
ఇక నరోత్తం జోషి మీకు కూడా తెలుసు. నేననుకున్నా కూడా నా కొడుకుని న్యాయం కోసం పోరాడకుండా ఆపలేను. మీరిద్దరూ చేసిన దానికి లెక్క ఇప్పుడు నా కొడుకు భీమ్ చూసుకుంటాడు. డాక్టర్, నీకు తెలుసా ప్రపంచంలో 2 రకాల దద్దమ్మలుంటారు. ఒకరు చదువురాని దద్దమ్మలు, ఇంకొకరు చదువుకున్న దద్దమ్మలు. అది నువ్వే. ఉదయానికల్లా భీమ్ని పైకి పంపించుండాల్సింది. ఒక్కసారి గొంతు పీసుకుంటే ఆ భీమ్రావు చనిపోయి ఉండేవాడు. అసలు వాడిని కాపాడడానికి నీకేం అవసరం ఉంది చెప్పు. ఒకవేళ భీమ్రావుకి ఏదైనా జరుగుంటే తన ఇంట్లో వాళ్ళు నన్ను వదిలేస్తారా? వాళ్ళు ఇప్పుడు కూడా వదిలిపెట్టారు. అలాగే నా గురించి బెంగపడకు డాక్టర్. నేను చెప్పేవాడిని. డాక్టర్ నాకు పరిచయస్తుడు. నేను తన్ని కలవడానికి వెళ్ళినప్పుడే జేబులో ఉన్న నా గడియారం పడిపోయిందని, అది రమాబాయికి దొరికిందని. రమాబాయి దగ్గర జేబు గడియారం కాకుండా ఆధారం ఉందా చెప్పు. నువ్వు నీ గురించి ఆలోచించుకో చవట దద్దమ్మా. జోషి గారు, జోషి గారు, నేను చెప్పేది వినండి. జోషి గారు, మీరు బానే ఉన్నారు కదా? నేను ఇప్పుడు బానే ఉన్నాను రమా. మీరు బాగా ఆలోచిస్తారని డాక్టర్ గారు మాతో చెప్పారు. బెంగపడుతుంటారుగా, అందుకే మీ ఆరోగ్యం దెబ్బతిందంట. నేను మీకెన్నిసార్లు చెప్పాను మీరెక్కువగా ఆలోచించకండని, కానీ విన్నారా? మీకేమో అలవాటైపోయింది. మీరనుకున్నదే ఎప్పుడు చేస్తుంటారు. మీరు నాకొక మాట ఇవ్వండి. మీరు ఈ రోజు నుంచి బెంగపడకూడదు. ఇదంతా బెంగపడటం వల్ల జరిగిందైతే కాదు. నాకేమనిపిస్తోందంటే ఇంకొక దాని వల్ల జరిగిందనిపిస్తోంది. దేనివల్ల? ఆగండి జోషి గారు, నేను చెప్పేది వినండి. జోషి గారు, జోషి గారు వినండి. అరే జోషి గారు, అరే ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి. వినండి, చూడండి, ఇప్పటి వరకు నేను ఎవరికీ చెప్పలేదు భీమ్కి విషయం పెట్టిన సంగతి. రామ్జీ ఏమన్నాడో అది విని నేను భయపడిపోయాను. మనం కలిసి ఉండాల్సి ఉంటుంది. ఎవరు నువ్వు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నన్ను వెంబడించుకో. చూడండి, మీరు ఇలా చేయడానికి వీలేదు. నేను డాక్టర్ గారు, నేను ఏమేం చేయగలనో అది మీరు కల్లో కూడా ఊహించలేరు. అందుకే మీ అపోహల్ని పూర్తిగా వదులుకోండి. మీరు ఏ వ్యక్తి అనుకొని నాతో మాట్లాడుతున్నారో నేను ఆ వ్యక్తిని కాదు. అర్థమైందా? నా వెంట పడ్డం మానేయడమే మీకు మంచిది. వెళ్ళండి ఇక్కడి నుంచి. జోషి గారు, జోషి గారు, నేను చెప్పేది వినండి. డాక్టర్ గారు, చెడ్డ పనులకు ఫలితం ఎప్పుడూ చెడుగానే ఉంటుంది. చూసుకోండి, కొంత డబ్బు కోసం మీరు ఎవరికి సహకరించాలనుకున్నారు, అతనే మిమ్మల్ని తన అపరాధంలో భాగస్వామిలా మార్చేసి తను వెళ్ళిపోయాడు. మీరెవరు? నేను భీమరావు గురువుని. భీమరావు నా శిష్యుడు. నేను నా శిష్యుడి గురించి మీకొక విషయం చెప్పాలని వచ్చాను. నా శిష్యుడికి అన్ని రకాల పోరాటాలు చేయడం బాగా తెలుసు. అది ప్రాణాలు నిలబెట్టుకునే పోరాటం కావచ్చు, లేదా న్యాయాన్ని పొందే పోరాటం కావచ్చు. అత్తయ్య, చాయ్ తాగండి. తాగించు. మీ అత్తయ్యకి ఛాయ్ తాగించు. అలాగే నువ్వు కూడా తాగు. కానీ నాకు ఒక విషయం చెప్పండి, మీరిద్దరూ భీముని చూడ్డానికి హాస్పిటల్కి ఎందుకు రాలేదు? చూడు లక్ష్మి,
ఇంకొంచెం చాయ్ మిగులుంటే తీసుకురా, లేకపోతే చాయ్ పెట్టి తీసుకురా. ప్రశ్న దాటేయడం వల్ల మీరిద్దరూ ఏం చేశారో దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ఎప్పటికీ మర్చిపోనివ్వను కూడా. మర్చిపోకండి. ఆసుపత్రికి రావడం ఇష్టం లేదు, అందుకనే రాలేదు. జీజాబాయ్, మరీ అంతగా దిగజారు. నిన్ను ఎవ్వరూ ఎప్పుడూ లేవలేనంతగా ఎవరికైనా ఆరోగ్యం చెడిపోతే మంచి మంచి శత్రువులు కూడా ఖచ్చితంగా ఒక్కటైపోతారు. కానీ మీరిద్దరూ, నాకు సిగ్గేస్తుంది. మీరిద్దరూ ఈ కుటుంబ సభ్యులంటేనే. చాయ్ చల్లారిపోయింది, నన్ను చాయ్ తాగనివ్వండి. మీకు తాగాలంటే చెప్పండి, తను పెట్టి తీసుకొస్తుంది. చెప్పండి. నేనేం చెప్పాలి? మీ ఇద్దరికి కాలమే చెప్తుంది.